హాయ్ అందరికి. అయితే ఎవరు కూడా ఏందిరా ఆమె అట్లా తింటుంది అని అనుకోకండి. అరే ఉన్నది ఒక లైఫ్, ఎప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటాం చెప్పండి. దగ్గర కోట్ల ఆస్తున్నా నువ్వు కోట్ల ఆస్తికి వారసుడైనా సరే నోటికి నచ్చిన ఆహారాన్ని నీకు నచ్చిన దాన్ని తినలేకపోతే ఇంకా ఆ జన్మ ఎందుకు రాబాయి. కోటి విద్యలు కూటి కొరకే అని చెప్పారు మన పెద్దలు. నువ్వు ఎంత కష్టపడితే ఏంది భయ్, నీకు నచ్చిన ఫుడ్ నువ్వు తినలేనప్పుడు. అట్లా అని చెప్పి నేను సంపాదించింది నీ దగ్గర ఉన్నదంతా కూడా ఆహారానికే పెట్టమని అయితే అసలు చెప్తలేను. అయినా నచ్చింది తినాలన్న అదృష్టం రాసి పెట్టుండాలి. మీరేమంటారు? నేను చెప్పింది కరెక్టా రాంగా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంతమంది ఉంటారు బక్కగా ఎంత తిన్నా కూడా అసలు లావే అవ్వరు. నిజంగా వాళ్ళకి అది దేవుడిచ్చిన అదృష్టం అని అనుకోవాలి. కానీ ఇంకొంతమంది ఎంత తక్కువగా తిన్నా సరే వెంటనే లావ్ అయిపోతారు. కానీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత బాడీలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయన్నమాట. లైక్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల. నేను ఎప్పుడు అసలు నా దృష్టిలోకి నేను లావుగా ఉన్నా అనే విషయాన్ని తీసుకురాలేదు. బికాజ్ నేను ఎట్లా ఉండాలో అట్లనే ఉంటున్నా. డెలివరీ అయిన ప్రతి ఒక్క ఉమెన్ ఆలోచన ఎలా ఉంటుంది తెలుసా? అరే అర్థం చేసుకుంటారా, నేను తినడం వల్ల వచ్చిన పొట్ట కాదురా ఇది, కనడం వల్ల వచ్చిన పొట్ట అని అనుకుంటారు. కాకపోతే అందరికీ అలా ఉండదు. ప్రతి ఒక్కరికి బాడీలో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ రోజుకి మన మినీ వ్లాగ్ ఇంతే. సమ్మర్ కదా, సో అలా అని చెప్పేసి వాటర్ మిలన్ అయితే తీసుకొచ్చాము. కొంచెం చల్ల చల్ల డ్రింక్స్ని, కూల్ వాటర్ని పంపించాలి కదా కడుపులోకి, సో అలా అని చెప్పేసి. నా శారీ డీటెయిల్స్ పైన వీడియోలో ట్యాగ్ చేస్తాను. అండ్ నాకు శారీ ఎలా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మినీ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.